హలో హాయ్. ఇవాళ ఫంక్షన్స్లోని ఎక్సర్సైజ్ 1Cలోని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఎక్సర్సైజ్ 1Cలో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డొమైన్ రేంజ్ మీద ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి ఎలా ఉంటాయి, డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవి తెలుసుకొని తర్వాత ఎక్సర్సైజ్ 1Cలోకి ఎంటర్ అవుతాము. ఓకేనా? అసలు ఫంక్షన్ డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇచ్చాడు ఆ ఫంక్షన్ డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x+2 అనే ఫంక్షన్ ఒకటి ఉంది. అసలు డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఈ ఫంక్షన్లో ఏ వాల్యూస్ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఆ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది, అలాంటి ఎక్స్ వాల్యూస్ని డొమైన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది బేసిక్ ప్రాబ్లం అనమాట. x+2 అనేది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే 0 పెట్టినా ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది, అంతేనా? 1 పెట్టినా ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది, లేదా -1 పెట్టినా ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది, అంతేనా? అంతేనా? ఇలాంటి ఫంక్షన్‌కి ఏ వాల్యూస్ పెట్టినా ఇది ఈ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుంది అనంటే, ఇట్లా తీసుకోండి. ఏంటిది ఫంక్షను? f(x)(2) అనేది ఫంక్షన్. ఇక్కడ x వాల్యూస్ ఏం పెట్టినా సాటిస్ఫై అవుతుంది కదా! 2 పెట్టినా, 1 పెట్టినా ఏదో సంథింగ్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ ఈ ఫంక్షన్‌ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఆ ఫంక్షన్‌ని సాటిస్ఫై చేస్తుంది ఏ వాల్యూ పెట్టినప్పుడు, ఈ వాల్యూస్ పెట్టినప్పుడే కదా! అలాంటి వాల్యూస్ అన్నీ డొమైన్‌లోకొస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుంది? x బిలాంగ్స్ టు రియల్ నంబర్. ఏ రియల్ నంబర్ పెట్టినా ఈ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి, ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుందంటే ఇదవుతుందన్నమాట. రియల్ నంబర్స్ అనేవి ఈ ఫంక్షన్‌కి డొమైన్ అవుతుంది. అన్నీ ఇలాగే ఇంత ఈజీగా ఉంటాయా అంటే లేదు. ఇంకొక ఫంక్షన్ తీసుకొని చూద్దాము. ఇక్కడ చూడండి, x+2/x-2. ఈ ఫంక్షన్ సాటిస్ఫై చేయాలంటే ఎలాంటి డొమైన్‌లు ఉంటే ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది చూడండి. ఇన్ కేస్ ఇది ఎలా ఉంది? ఫ్రాక్షన్స్‌లో ఉంది. ఈ ఫంక్షన్ ఎలా ఉంది? ఫ్రాక్షన్స్‌లో ఉంది. ఫ్రాక్షన్స్‌లో ఉన్నప్పుడు ఈ డినామినేటర్‌లోది 0 అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x+2 అనేది 0 అయిపోయింది అనుకో. x-2 అనేది 0 అయిపోయింది. ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది? అన్‌డిఫైన్డ్ అవుతుందా కాదా? ఇన్ఫినిటీ వస్తుందిది. దీని వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? అన్‌డిఫైన్డ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ప్లేస్‌లో 0 రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలనమాట. 0 రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? x ప్లేస్‌లో +2 రీప్లేస్ చేయకుండా ఉంటే, x ప్లేస్‌లో +2 రీప్లేస్ చేయకుండా ఉంటే ఈ ఫంక్షన్ 0 కాదు. ఇక ఏ నంబర్ అయినా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్‌లో -1 పెడతాం. ఏమవుతుంది? -1 + 2 బై -1 -2 1/-3. ఇది డిఫైన్డ్ ఫంక్షనే కదా! అంటే ఏ వాల్యూ పెడుతుంటే ఆ ఫంక్షన్ డిఫైన్డ్ అవుతుందో, లేదంటే x వాల్యూ ఏం పెడతారు? 0నే పెట్టండి. ఏమవుతుంది? 0 + 2/0 -2 ఏమవుతుంది? 2/2 అవుతుంది. -1 ఎంతో కొంత డిఫైన్డ్ వాల్యూనే వచ్చింది కదా! అలాగే x ప్లేస్‌లో +1 పెట్టండి. 1 + 2/1 - 2 ఏమవుతుంది? 3 అవుతుంది. అంతేనా? ఈ 3 అనేది డిఫైన్డ్ వాల్యూయే కదా! అలా కాకుండా x ప్లేస్‌లో 2 పెట్టండి. 2 పెడితే 2 - 2 ఏమవుతుంది? 4/0 ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది? అన్‌డిఫైన్డ్ అవుతుంది. దీన్ని మనం డిఫైన్ చేయలేం. ఈ పైన వాల్యూస్ అన్నీ చూడండి, ఎంతో కొంత డిఫైన్డ్ వాల్యూస్ వచ్చినాయి. ఇది అన్‌డిఫైన్డ్ ఫంక్షన్ వచ్చింది. సరే, x ప్లేస్‌లో 3 పెట్టండి. 3 + 2/3 - 2 ఏమవుతుంది? 5/1 అంటే 5. ఇక్కడి నుంచి మళ్ళీ డిఫైన్డ్ వాల్యూసే వస్తున్నాయి. ఇక్కడ -1తో ఎండ్ అయ్యిద్దా? లేదండి. x ప్లేస్‌లో -2 కూడా పెట్టొచ్చు.
చూడండి -2 పెడితే ఏమవుతుందో చూద్దాం. -2/-2 ఇక్కడ 0/-4 మరి ఇదెలా మేడం ఇక్కడ కూడా 0 వచ్చింది కదా! అనంటే ఈ 0 అనేది ఎక్కడుంది? న్యూమరేటర్‌లో ఉంది. 0 ఎనీథింగ్ ఏమవుతుంది? జీరోనే అవుతుంది. కానీ ఇక్కడ 0 అనేది ఎక్కడుంది? డినామినేటర్‌లో ఉంది. ఎనీథింగ్ బై 0 అన్‌డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ 0 అనేది డిఫైన్డ్ ఫంక్షనే కదా! ఎంతో కొంత డిఫైన్డ్ వాల్యూయే కదా అది. ఇక్కడ ఇది నాట్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకేనా? అంటే ఈ ఫంక్షన్ సాటిస్ఫై కావాలి అనంటే ఏం వాల్యూస్ ఉండాలి? ఎక్స్ ప్లేస్‌లో ఆల్ రియల్ వాల్యూస్ రావచ్చు. ఆల్ రియల్ వాల్యూస్ రావచ్చు. కానీ ఈ +2 అనేది తప్పించి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 వాల్యూ వస్తే అన్‌డిఫైన్డ్ ఫంక్షన్ వస్తుంది. మిగతా వాల్యూస్ పెడితే డిఫైన్డ్ వాల్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు ఈ ఫంక్షన్‌కి డిఫైన్ ఏమవుతుంది? ఆల్ రియల్ వాల్యూస్ అన్నీ రియల్ వాల్యూస్ వస్తాయి. కానీ ఎక్సెప్ట్ 2 తప్పించి మిగతా వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. అంటే ఈ ఫంక్షన్‌కి ఎలా రాసుకుంటాం డొమైను? -2, -1, 0, 1 ఇక్కడ 2 రాయకూడదనమాట. ఎందుకంటే 2 లేదు కదా! ఎక్సెప్ట్ 2 కదా! 2 ప్లేస్ చేస్తే ఈ ఫంక్షన్ మొత్తం అన్‌డిఫైన్డ్ ఫంక్షన్ అయిపోతుంది. అందువల్ల 2 ఉండదు. అంటే ఈ సెట్ ఏమవుతుంది? రియల్ నంబర్ ఎక్సెప్ట్ 2 ఈ డొమైన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది డొమైన్. ఇంకా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇది ఫ్రాక్షన్స్‌లో వచ్చినప్పుడు. ఇలాగే లాగరిథమ్స్‌లో ఉండొచ్చు. ఐ మీన్ స్క్వేర్ రూట్ ఫంక్షన్స్‌లో ఉండొచ్చు. చూడండి. ఇన్ కేస్ ఒక ఫంక్షన్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x + 2 ఇలా వస్తే ఈ ఫంక్షన్‌కి డొమైన్ ఎలా కనుక్కుంటాము? చూడండి ఒకసారి. స్క్వేర్ రూట్‌ల్లో ఉండాలి అంటే మనకి ముందు స్క్వేర్ రూట్‌లో ఎలాంటి ఫంక్షన్ ఐ మీన్ ఏ ఆల్జిబ్రిక్ ఫంక్షను లేదంటే స్క్వేర్ రూట్‌లో ఎలాంటి వాల్యూస్ ఉంటే అది రియల్ వాల్యూస్‌ని ఇస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. స్క్వేర్ రూట్‌లో +a అనే రియల్ వాల్యూ a అనేది ఒక రియల్ వాల్యూ అనుకుంటే +a ఉంది. +a ఉంటే ఈ వాల్యూ ఎలా ఉండాలి? a గ్రేటర్ థాన్ 0 ఉండాలి. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు ఇలా. అంటే ఏ వాల్యూ 0 గాని అంతకంటే ఎక్కువ గాని ఉండొచ్చు. మరి ఏ వాల్యూ లెస్ థాన్ 0 అయితే ఏమవుతుంది? ఒక్కసారి చూద్దాం. లెస్ థాన్ 0 అంటే ఏ వాల్యూస్ వస్తాయి? నెగెటివ్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ -1 ఉంది. -1 ఉంటే దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఇది ఒక ఇమాజినరీ వాల్యూ. అవునా? రియల్ వాల్యూ కాదు గదా! ఇదొక ఇమాజినరీ వాల్యూ. దీన్ని డిఫైన్ చేయలేము. అంతేనా? ఓకే. మామూలు వాల్యూ అయితే ఏమవుతుంది? 1 అవుతుంది. కానీ ఇది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. రియల్ వాల్యూ కాదు గదా! అలాంటప్పుడు గ్రేటర్ థాన్‌లో ఓన్లీ స్క్వేర్ రూటుల్లో ఓన్లీ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు జీరోస్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్‌ని మనం డిఫైన్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనంటే x² - x + 2 ఏమని రాసుకుంటాం? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ ఫంక్షన్ మొత్తము 0 కంటే 0 గాని, 0 కంటే పెద్దది గాని కావాలి. 0 కంటే చిన్నదైతే ఈ వాల్యూ మొత్తం నెగెటివ్ వాల్యూ అవుతుంది. స్క్వేర్ రూట్‌లో నెగెటివ్ వాల్యూ మనం ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి తప్పించి రియల్ వాల్యూస్ రావు అన్నమాట. మరి దీనికి డొమైన్ ఎలా కనుక్కుంటామండి? చూడండి. మల్టిప్లై చేస్తే -2 రావాలి. అడిషన్ చేస్తే -1 రావాలి. దీనివల్లే కదా పాజిబుల్ -2 ఇంటూ +1 -2 అయిపోతుంది. -2 +1 అయితే ఏమవుతది? -1 అవుతది. ఇంతేనా? ఇప్పుడు చూడండి. x - 2 ఉంటుంది. 1 కామన్ తీస్తే x - 2 గ్రేటర్ థాన్ x + 1 గ్రేటర్ థాన్ 0. x - 2 గ్రేటర్ థాన్ 0, x + 1 గ్రేటర్ థాన్ 0. ఇక్కడ అండ్ అని వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 2 ఫ్యాక్టర్స్‌ని మల్టిప్లై చేస్తే అది గ్రేటర్ థాన్ 0 అయ్యుండాలి. ఓకేనా? ఇది తీసేద్దాం.
ఈ 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే గ్రేటర్ థాన్ 0 ఉండాలి. మరి అలాంటప్పుడు ఏం జేయాలి? ఈ 2 ఫ్యాక్టర్స్ వీటి యొక్క సైన్స్ ఇలా ఉన్నప్పుడు 0 అవుతుంది. అంతేనా? మైనస్ ఇంటూ సంథింగ్ ఇంటూ మైనస్ ఇంటూ సంథింగ్ అయినప్పుడు మాత్రమే 2 ఫ్యాక్టర్స్‌ని మల్టిప్లై చేస్తే గ్రేటర్ థాన్ 0. గ్రేటర్ థాన్ 0 అంటే మీనింగ్ ఏంది? పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ అనేవి పాజిటివ్ ఎప్పుడవుతాయి? అయితే వీటి సైన్స్ మైనస్ అన్నా అయ్యుండాలి రెండిటికి. లేదా ప్లస్ అన్నా అయ్యుండాలి. అవునా? ప్లస్ అన్నా అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ గ్రేటర్ థాన్ 0 అవుతాయి. అంతేనా? ఇక్కడ చూడండి ఒకసారి ప్లస్ తీసుకుందాం. ప్లస్ అంటే ఇంతేనా? ఇలా అన్నా రావచ్చు. ఆర్ లేదంటే x - 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 x + 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ ఏంటి? గ్రేటర్ థాన్ అంటే 0 కంటే పెద్దదంటే పాజిటివ్. ఇది పాజిటివ్. 2 సైన్స్ పాజిటివ్ అయినప్పుడు మాత్రమే ఇది పాజిటివ్ అవుతుంది. లేదా ఇక్కడ లెస్ థాన్ అని ఉంది. అంటే ఇదేంది నెగెటివ్ వాల్యూస్. అంతేనా? ఇవి నెగెటివ్ వాల్యూస్ అయినప్పుడు 2 సైన్స్ నెగెటివ్స్ అయితే మాత్రమే వాటిని మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. అవును కదా? ఇక్కడ చూడండి దీని వాల్యూ ఏమవుతుంది? x గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 x గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఇలా వస్తుంది. ఆర్ లేదంటే నెగెటివ్స్‌లో తీసుకుంటే x లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 x లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు -1 రెండిటికి వచ్చింది ఒకటే వాల్యూస్ కదండీ! మరి ఇంకెందుకు 2 టైమ్స్ చేస్తున్నారంటే ఇక్కడ సైన్ గ్రేటర్ థాన్ ఉంది. ఇక్కడ ఈ పాజిబిలిటీలో గ్రేటర్ థాన్ అని ఉంది. ఇక్కడ ఈ పాజిబిలిటీలో లెస్ థాన్ అని ఉంది. అవునా? అంటే ఇవి 2 మల్టిప్లై చేసినప్పుడు ఓన్లీ పాజిటివ్ వాల్యూయే రావాలి అంటే ఈ రెండిటి యొక్క సైన్స్ అయితే పాజిటివ్ అన్నా ఉండాలి. లేదా ఈ రెండిటి యొక్క సైన్స్ నెగెటివ్ అన్నా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రెండిటిని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది. అవును కదా? ఇక్కడ చూడండి నంబర్ లైన్ తీసుకుందాం మనం. 0, 1, 2, 3, 4 ఇలా ఉందనుకుందాం. -1, -2, -3 ఇలా ఉందనుకుందాం. ఇక్కడ 2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ x వాల్యూ ఎలా ఉండాలి? 2తో ఈక్వల్‌గా అన్నా ఉండాలి. లేదా 2తో 2 కంటే పెద్దదైనా ఉండాలి. అంతేనా? అంటే ఇలాగే గదా! వచ్చేది. అంటే ఇటున్న వాల్యూస్ అన్నీ ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇక్కడ చూడండి x వాల్యూ అనేది -1 కంటే పెద్దదిగా ఉండాలి. అలాంటప్పుడు ఎక్కడండి? ఇదే గదా! x వాల్యూస్ అన్నీ -1 కంటే. ఇవి గూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎందుకంటే ఆర్ ఈక్వల్ టూస్ ఉన్నాయి గదా! ఆర్ ఈక్వల్ టూస్ ఉంటే 2, 2 కంటే పెద్దయి. -1 కంటే పెద్దయి అని చదవాలనమాట. ఇప్పుడు రాసేటప్పుడు గూడా ఇంతే. ఇక్కడ చూడండి ఈ రెండిటికి కామన్ ఏరియా ఏమవుతుంది? ఈ యొక్క ప్లేసే గదా! ఈ 2 కంటే పెద్దయి అనే ఏరియానే ఈ రెండిటికి కామన్ పాయింట్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనం ఏమని రాసుకోవచ్చు? x గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చుగా. ఈ రెండిటికి కామన్ ఏరియా ఏమవుతుంది? ఇదే అవుతుంది. అందుకని x గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాసుకుంటాం. ఆర్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ నంబర్ లైను. -1, -2, -3 అండ్ సో ఇలా ఉంది. 2 కంటే చిన్నవి అంటే ఏమవుతాయి? ఇటుకి 2 కంటే చిన్నవి. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది గదా! అందుకని ఇలా ఉంటుందనమాట. 2 కంటే చిన్నది. -1 కంటే చిన్నవి. ఇక్కడ x వాల్యూస్ -1 గాని, దానికంటే చిన్నవి గాని తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది క్లోజ్డ్ బ్రాకెట్ -1తో కలిపి తీసుకోవాలి అని. అంటే ఈ ఏరియా. దీనికి ఏ ఏరియా? ఇటు నుంచి ఇదంతా ఏరియా. ఇప్పుడు చూడండి ఈ 2 కండిషన్స్‌కి కామన్ ఏరియా ఏంటిది? ఇదన్నమాట. అంతేనా? అంటే -1 కంటే చిన్నయివన్నీ ఈ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేస్తాయి. ఇక్కడ
ఈ మిడిల్ పాయింట్‌లో ఉన్నయి ఏందంటే ఈ కండిషన్‌ని మాత్రమే సాటిస్ఫై చేస్తాయి. అంతేనా? 2 కంటే 2 నుంచి -1 దాకా ఉన్న ఈ పాయింట్స్ అన్నీ ఏంటి అంటే, ఈ ఒక్క కండిషన్‌ని మాత్రమే సాటిస్ఫై చేస్తాయి. ఈ -1 కానించి ఇటున్నయన్నీ ఏంటియి? ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తాయి. ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తాయి. అందుకని కామన్ ఏరియా తీసుకుందాం. అంటే ఏంటంటే ఇక్కడ ఫంక్షన్స్‌లో అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్సెక్షన్ అని. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఈ కామన్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఏవైనా ఇదే గదండీ ఇంటర్సెక్షన్ అంటే. ఇలా ఉన్నప్పుడు మనం ఇది ఏ అనుకుందాం. మీకు ఇది బి అనుకుంటాం. ఇప్పుడు వీటి యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? ఇదే గదా! ఏదైతే రెండిటికి కామన్‌గా నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్‌కొచ్చేటప్పటికి sin x అంటే sin xకి డొమైను రియల్ నంబర్స్ అన్నమాట. ఆల్ రియల్ నంబర్స్. అదే cos xకి రియల్ నంబర్స్. ఇలా ఉంటాయన్నమాట. cos xకి డొమైన్ వచ్చేసి రియల్ నంబర్స్. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చెప్పే కొద్ది ఎక్సర్సైజ్‌లో చేసే కొద్ది ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటాయి చూద్దాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1Cలో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాము. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఎక్సర్సైజ్‌లో ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఏమంటున్నాడు? ఫైండ్ ది డొమైన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ యొక్క డొమైన్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, ఈ ఫంక్షన్స్‌కి ఏవో కొన్ని డొమైన్స్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్‌కి ఏవో కొన్ని డొమైన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం కాదు ఏదైనా ఒక ఎగ్జాంపుల్‌గా ఇలా ఉంది అనుకుందాం. డొమైను ఇలా వచ్చింది అనుకుందాం. ఎక్స్‌కి ఏదో ఒక ఫంక్షన్‌కి డొమైను ఇలా వచ్చింది అనుకుందాం. అలా వచ్చిందంటే ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ రియల్ వాల్యూసే కదా! ఈ రియల్ వాల్యూస్ దేనికి సబ్సెట్? ఇది సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అవునా? ఈ డొమైన్‌లో వచ్చిన వాల్యూస్ అనేది ఈ రియల్ నెంబర్స్‌కి సబ్సెట్టా కాదా? అటు ఈ రియల్ నెంబర్స్ డొమైన్‌గా ఉన్న ఫంక్షన్స్‌ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? అంటే దీని మీనింగు మాక్సిమం ఇలా అయి ఉండొచ్చు. √(x² - 9) ఇలా వచ్చిండొచ్చు ఏదో ఒక ఫంక్షను. ఈ ఫంక్షన్ డొమైన్ ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వస్తే ఇది ఈ రియల్ నెంబర్కి సబ్సెట్టే కదా. ఈ డొమైన్ దేనికి వచ్చింది? ఈ ఫంక్షన్ కదా. ఈ డొమైన్ అనేది ఈ రియల్ నెంబర్స్కి సబ్సెట్. అవునా? ఈ డొమైన్ దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. ఇలా రియల్ నెంబర్స్కి సబ్సెట్ అయిన డొమైన్స్ ఉన్న ఫంక్షన్స్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే మ్యాక్సిమం మనకు వచ్చే ఫంక్షన్స్లో మనం చేసేదాన్ని రియల్ వాల్యూస్ మీదేగా, ఇమాజినరీ వాల్యూస్ మీద. రియల్ వాల్యూస్ కానీ ఏమవుతాయి? ఇమాజినరీ వాల్యూస్ అవుతాయి. మనము ఫంక్షన్స్ ఇమాజినరీ వాల్యూస్ మీద ఎప్పుడన్నా చేసామా? చేయలేదు కదా. ఎప్పుడు రియల్ వాల్యూస్ మీద చేసాము, రియల్ నెంబర్స్ మీదే చేసాము. అంతేనా? ఇక్కడ ఉన్న డొమైన్ సెట్లో ఉండేవేంటి? రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ అనేవి ఈ పెద్ద రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్టే కదా. ఇది దేని డొమైను? ఈ ఫంక్షన్ డొమైన్. ఇట్లా ఒక రియల్ నెంబర్ సెట్ చిన్నది అనేది పెద్ద రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటారు. సో మనం ఇమాజినరీ వాల్యూస్ మీద ఎప్పుడూ చేయలేదు కదా, రియల్ వాల్యూస్ మీదే కదా చేసింది. అలాంటప్పుడు మనం చేసే ఫంక్షన్స్ అన్నీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనమాట. పర్టికులర్గా ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పే పనేమీ లేదు. మనము ఫంక్షన్స్లో ఇమాజినరీ వాల్యూస్ ఎప్పుడు చేయలేదు కదా. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఏంటిది మనకి ఇచ్చిన ఫంక్షను? ఇలా ఇచ్చాడంట. ఇలా ఇస్తే దీనికి డొమైన్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఫంక్షను ఫ్రాక్షన్స్లో ఉంది. ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని ఎలా ఉంది అని మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన ఫంక్షను ఫ్రాక్షన్స్లో ఉంది. అవునా? ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు డినామినేటర్ 0కి ఈక్వల్ కాకూడదా? x² - 1 x + 3 ఇది అనేది ≠ 0. అవునా?
ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఆ ఫంక్షను నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3 ఇలా రాసుకోవచ్చా? ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఏమంటున్నారు, ఈక్వల్ చేసుకుని ఇది ఎక్స్ మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ప్లస్ 3 నాట్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 1, ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు -1, ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు -3. ఈ 3 వాల్యూస్ దగ్గర ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేయలేమన్నమాట. అప్పుడు ఈ 3 వాల్యూస్ లేకుండా మిగిలిన వాటి దగ్గర మనం డిఫైన్ చేయగలం కదా. ఇవి 3 ఉండకూడదు అంటే మిగిలినవి ఉండొచ్చనే కదా మీనింగు. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్సే అవుతుంది. కానీ అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుందంటే ఈ 3 వాల్యూస్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 3 వాల్యూస్ లేకుండా ఉంటుంది. ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షనా కాదా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ 3 వాల్యూస్ లేకుండా వచ్చేవన్నీ ఏంటి, అండ్ సో ఆన్ ఏమవుతాయి, -4 -2 0 2 3 అండ్ సో. ఇది అనేది దీనికి రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్టా కాదా? అవును కదా, ఈ రియల్ నెంబర్స్కి ఇది సబ్సెట్టే కదా. ఇప్పుడు ఈ డొమైన్ దేనికి వచ్చింది, ఈ ఫంక్షన్కే కదా. ఈ డొమైన్ ఎలా ఉంది, దీని సబ్సెట్ లాగా ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమంటారంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. మనకు వచ్చిన డొమైన్ సెట్ రియల్ నెంబర్కి సబ్సెట్ అవి ఉండాలి. అవునా? అలా ఉన్న ఫంక్షన్స్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటారు అన్నమాట. ఓకేనా? దీన్ని కొంచెం ఆర్డర్లో రాసుకోండి. ఎలా అంటే అలా కాకుండా ఏమని రాస్తాం, ఫస్ట్ -1 -3 -1 అండ్ 3 ఇలా ఆర్డర్లో రాసుకుంటాం అన్నమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఉందంటారు. అయితే దీని డొమైన్ని కనుక్కోమంటున్నాడు మనల్ని. ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా. ఇది ఎలా ఉంది, ఫ్రాక్షన్స్లో ఉంది. సో ఏమవ్వాలి, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఇది అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. డినామినేటర్ 0 కాకూడదు అనమాట. ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 2 నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది, ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 3 అనమాట. ఇలాగున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఈ 3 వాల్యూస్ లేనప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ వ్యాలిడ్ ఫంక్షన్ అవుతుంది. ఒకవేళ 3 వాల్యూస్ అయితే ఇది ఏమవుతుంది, ఈ 3 తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. 3 - 3 అంటే ఏమవుతుంది, 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు సంథింగ్ బై 0 అంటే అదేమవుతుంది, నాట్ డిఫైన్డే కదా అయ్యేది. సో ఈ 3 వాల్యూస్లో ఏ వాల్యూస్ ఉన్నా ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేయలేమన్నమాట. ఇక్కడ ఏమని రాయాలి, దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ బట్ ఏముండకూడదు, ఈ 3 వాల్యూస్ ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది,
ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి 2 - x అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అంతేనా? అలాగే 2 - x అనేది నాట్ ఈక్వల్ టు 1 కావాలి. ఎందుకో చెప్పే కదా, ఇక్కడ log b బేస్ a అనేది b అనేది ఎప్పుడు పాజిటివ్స్ గ్రేటర్ దాన్ 0నే ఉండాలి, గ్రేటర్ దాన్ 0నే ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్కి సాటిస్ఫై అవ్వదు, 0కి సాటిస్ఫై అవ్వదు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఓకేనా? ఎందుకంటే జీరోస్కి సాటిస్ఫై అవ్వదు, నెగిటివ్స్కి సాటిస్ఫై అవ్వదు, అలాగే ఏ ఈక్వల్ టు 1కి సాటిస్ఫై అవ్వదనమాట. ఇది 1 కంటే పెద్దదిగా ఉండాలి. ఓకేనా? అలాంటప్పుడు ఇక్కడ అందుట్లో ఈ ఫంక్షన్ అనేది ఎలా ఉంది, డినామినేటర్లో ఉంది, అవునా? అలాంటప్పుడు ఇక్కడ బి వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 1 కూడా కావాలన్నమాట. ఓకేనా? 1 కూడా కావాలి, ఎందుకంటే log 1 అనేది 0 అయిపోతుంది కాబట్టి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఈ కండిషన్స్ మీద ఇక్కడ చూడండి, -x + 2 గ్రేటర్ దాన్ 0, -x + 2 నాట్ ఈక్వల్ టు 1, అంతేనా? మైనస్ని కామన్ తీయండి, గ్రేటర్ దాన్ 0, ఇక్కడ కూడా మైనస్ని కామన్ తీస్తే x - 2 నాట్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది, x - 2 లెస్ దాన్ 0. ఈ మైనస్ ఇటు వస్తే నాట్ ఈక్వల్ టు అవుతుందా? ఏం కాదండి, ఇది నాట్ ఈక్వల్ టు అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు అవుతుంది అయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 ఇట్లా ఏది పెద్దది అంటే ఇలాగే కదా మనం చూపించేది. ఇప్పుడు బోత్ సైడ్స్ నెగిటివ్స్ అప్లై చేయండి, నెగిటివ్స్ అప్లై చేస్తే ఈ ఇండికేషన్ అనేది కరెక్టా? -3 అనేది -2 కంటే చిన్నదే కానీ పెద్దది కాదు, అంతేనా కదా? నెంబర్ లైన్స్లో 0, -1, -2, 1, 2 ఇలా ఉన్నప్పుడు ఇటు వచ్చేవన్నీ చిన్న వాల్యూస్ అయిపోతాయి. -1 కంటే -2 అనేది చిన్నది, -2 కంటే -3 అనేది చిన్నది. కానీ ఇక్కడ అలా కాదు, పాజిటివ్స్కి వెళ్ళేటప్పుడు 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది. ఇక్కడ చూడండి, ఈ ఇండికేషను కరెక్టా? -3 అనేది 2 కంటే పెద్దది అని అంటున్నారు. అది ఎలా అవుతుంది, నెగిటివ్స్లో -2 కంటే -3 చిన్నది అవుతుంది. సో ఇది కదా కరెక్టు, అందుకని ఇక్కడ కూడా అలాగే మారిపోతుంది అనమాట. x అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, x నాట్ ఈక్వల్ టు 1, 1 ఇటు వస్తే 2 అవుతుంది, x నాట్ ఈక్వల్ టు +3 అవుతుంది, అంతేనా? అప్పుడు ఏమవుతుంది, ఇది 2 నుంచి నెగిటివ్స్కి 2 కంటే చిన్నవి, అప్పుడు ఏమవుతుంది, -∞ to 2 అవుతుంది. ఇదేమవుతుంది, నాట్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి x బిలాంగ్స్ టు 3 ఉండదన్నమాట. ఇక్కడ 1 కదా రావాల్సింది, సారీ. ఇక్కడ మైనస్ని కామన్ తీసినప్పుడు ఈ మైనస్ ఇటు వస్తే ఇదేమవుతుంది, -1 అవుతుంది, అవునా? అప్పుడు ఇదేమవుతుంది, -1 + 2 ఏమవుతుంది, ఇది నాట్ ఈక్వల్ టు -1. అంటే ఇప్పుడు 0 to 2, ఇది -∞ 2 అంటే ఇక్కడ దాకా ఉండిద్ది కదా, ఇక్కడ దాకా ఉన్నప్పుడు 1 కూడా రావాలి కదా, కానీ ఇక్కడ 1 వద్దంటున్నాడు, అందుకని ఎక్సెప్ట్ 1, ఈ ఇంటర్వెల్లో 1 అనేది ఉండదు. ఇక్కడ 2కి క్లోజ్డ్ బ్రాకెట్ కాదండి, ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి. అవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉందా లేదా, ఉంటే క్లోజ్డ్ లేకుంటే ఓపెన్. ఇదంతా మాడ్యులస్ ఆఫ్ x - 3. మాడ్యులస్ అంటే ఏంటి మీనింగ్ అంటే, -3 ఉందనుకోండి +3 అయిపోతుంది, -2 ఉందనుకోండి +2 అయిపోతుంది, -0.01 అనుకుందండి 0.01 అవుతుంది, అదే +3 ఉందనుకోండి +3నే అవుతుంది, +3.01 ఉందనుకోండి ఇట్లా అయిపోతుంది, అదే 0 ఉందనుకోండి 0నే అవుతుంది. మాడ్యులస్ మీనింగ్ ఏంటంటే లోన నెగిటివ్ టర్మ్స్ ఉంటే బయటకు వచ్చేటప్పటికి అన్ని పాజిటివ్ టర్మ్సే, ఇలాగనమాట. ఇక్కడ చూడండి, ఏం పెడితే ఇది
ఏ ఏ రియల్ వాల్యూ పెట్టినా ఈ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 3 పెట్టి చూద్దాం. 3 - 3 0. మోడ్యులస్ ఆఫ్ 0 అంటే 0నే. అలే ఎక్స్ వాల్యూ 2 పెట్టి చూద్దాం. 2 - 3 ఏమవుతుంది? -1 అవుతుంది, +1 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 పెట్టి చూద్దాం. 1 - 3 ఏమవుతుంది? -2 +2 అవుతుంది. అంతేనా? అదే 0 పెట్టి చూద్దాం. 0 - 3 ఏమవుతుంది? -3 +3 అవుతుంది. పాయింట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఒకవేళ ఎక్స్ వాల్యూ 0.1 పెడదాము. 0.1 - 3 ఏమవుతుంది? -2.9 అవుతుంది. ఏమవుతుంది? 2.9. ఓకేనా? ఏ వాల్యూస్‌కైనా ఇది పాజిబుల్ అనమాట. దేర్‌ఫోర్ డొమైన్ ఏమవుతుంది? ఆల్ రియల్ నెంబర్స్ అవుతాయి అనమాట. దేర్‌ఫోర్ డొమైన్ ఆఫ్ f(x) ఏమవుతుంది? ఆల్ రియల్ నెంబర్స్. 4x - x². ఇలా ఇచ్చారు ఫంక్షను. ఇలా ఇస్తే ఏం చేయాలి? ఇది స్క్వేర్ రూట్లో ఉంది. ఫస్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది? స్క్వేర్ రూట్లో ఉంది. అంటే ఏమవ్వాలి? పాజిటివ్ వాల్యూస్‌కి, జీరోస్‌కి మాత్రమే స్క్వేర్ రూట్స్ అలౌడ్ అనమాట. సో ఇలా తీసుకుంటాం. అంతేనా? >= 0. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌కే అది 0 కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ స్క్వేర్ రూట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ వస్తే రియల్ నెంబర్స్ రావు. సో ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి. ఫంక్షన్ అనేది నాట్ డిఫైన్డ్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు x² +4x >0. మైనస్‌ని కామన్ తీసాం. -4x >0. x - 4x ఏమవుతుంది? అటు వెళ్తే <0. x² xని కామన్ తీయండి. x - 4. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఇలా రాసుకోవచ్చా? -4. అంతేనా? ఈ వాల్యూ మొత్తం నెగిటివ్స్ కావాలంట. ఇదేనా నెంబర్ లైను? +4 0. అంతేనా? ఇక్కడ టిపికల్ వాల్యూస్ ఏమవుతాయి? +4 లేదంటే 0. అంతేనా? +4 పెట్టినా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. 0 పెట్టినా ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. వాటిని టిపికల్ వాల్యూస్ అంటాం. ఇక్కడ పాజిటివ్ పెట్టండి, ఇక్కడ నెగిటివ్ పెట్టండి, ఇక్కడ పాజిటివ్ పెట్టండి. ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఇంతేనా? ఇటు పక్క ఒక పార్ట్, ఈ మిడిల్ పార్ట్ ఒకటి, ఈ పక్క పార్ట్ ఒకటి. వేవ్ కర్వ్ ఇక్కడ ఎంత ఉంది? నెగిటివ్ వాల్యూ రావాలి. వీటి యొక్క ప్రొడక్ట్ మనకి నెగిటివ్ వాల్యూస్ రావాలి. ఇక వేవ్ గీసామనుకోండి, ఇక్కడ జీరోస్ కూడా అలౌడ్ అండి. ఓకేనా? ఇక్కడ జీరోస్ 4 కూడా అలౌడ్, ఎందుకంటే < వచ్చింది. మనకి ఇక్కడ నెగిటివ్ ఏరియా ఎక్కడ వస్తుంది? ఈ రెండింటి మిడిల్లోనే కదా. సో మనం ఏమని రాసుకుంటామంటే ఈ రెండింటి ఇంటర్వెల్లో వస్తుంది కాబట్టి మనం ఇలా రాసుకుంటాం. డైరెక్ట్గా అయినా రాయొచ్చు. ఈ వేవ్ కర్వ్ మెథడ్ అనేదే డైరెక్ట్గా అయినా రాయొచ్చు. ఇదే వేయాలని ఏం లేదు. ఇక్కడ < వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా చిన్న వాల్యూ ఫస్ట్ రాయండి, మిడిల్లో ఎక్స్ రాయండి, మిడిల్లో 4. ఎక్స్ ఎలా ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. అదే ఇక్కడ గ్రేటర్ వచ్చినట్టయితే ఎలా రాస్తామంటే ఎక్స్ ఈ రెండింటి మధ్యలో ఉండదు. 0కి ఇటు పక్క కానీ 4కి ఇటు పక్క కానీ ఈ మిడిల్ టర్మ్స్లో ఉండదు అనమాట. అప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ చిన్నది ఫస్ట్ రాసుకుంటాం, చిన్నదాని నుంచి నెగిటివ్ ఇంటర్వెల్కి. అంతేనా? యూనియన్ 4 పెద్దది కదా. ఇక్కడ గ్రేటర్ ఉంది కాబట్టి 4 టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఇన్ కేస్ అది ఎక్కడ ఇట్లా ఉంటే ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఇట్లా ఉంటే. అదే < ఉంటే ఈ ఇంటర్వెల్ వస్తుంది అనమాట. మీకు రెండు ఒక చాటే చెప్తే షార్ట్ కట్లో ఎలా రాసుకోవాలో అర్థమైద్దని ఇలా చెప్పాను అనమాట. ఎక్కడైనా చిన్న వాల్యూస్ ఫస్ట్ పెడతాము. చిన్న వాల్యూస్ నుంచి ఇన్ఫినిటీ దాకా వెళ్ళేది ఏంటిది? చిన్న వాల్యూస్ నుంచి ఇన్ఫినిటీ దాకా నెగిటివ్ ఇన్ఫినిటీ అనే కదా. పాజిటివ్ పెద్దదాని నుంచి వెళ్ళేది ఎట్లా ఉండేది? పాజిటివ్ ఇన్ఫినిటీ లాగా ఉండేది. అవునా? అందుకని ఇలా రాసుకుంటాం అనమాట. ఇది దేనికి? గ్రేటర్ దాన్ వస్తే. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది? < సో ఇది ఆన్సర్ అయ్యేది. ఫ్రాక్షన్స్ లో ఉంది అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ లో ఉంది. ఫస్ట్ ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి డినామినేటర్ 0 కాకూడదు. తర్వాత స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి 0 కంటే చిన్న వాల్యూస్ కాకూడదు. అంటే ఇది ఏమవ్వాలి? 1 - x² అనేది
కంపల్సరీ గ్రేటర్ దాన్ 0. ఈ 2 కండిషన్స్‌ని ఫ్రాక్షన్స్‌లో ఉంటే ఈక్వల్ టు 0 కాకూడదు. అందుకని ఇక్కడ ఈక్వల్ టు రాదు. అంతేనా? అది డినామినేటర్‌లో స్క్వేర్ రూట్‌లో ఉంది కాబట్టి స్క్వేర్ రూట్‌లో ఓన్లీ పాజిటివ్ వాల్యూసే రావాలి కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని మైనస్‌ని కామన్ తీస్తాము డైరెక్ట్‌గా. మైనస్‌ని కామన్ తీస్తే x² - 1 గ్రేటర్ దాన్ 0, x² - 1 లెస్ దాన్ 0. ఇది ఎలా రాయొచ్చు? x + 1 ఇంటూ x - 1 ఇలా రాయొచ్చు కదా! ఇప్పుడు లెస్ దాన్ వచ్చింది. ఇందాకట్లాగా డైరెక్ట్‌గా -1 ఫస్టు, లెస్ దాన్ మిడిల్‌లో x, లెస్ దాన్ పెద్దది. అంటే దీని ఇంటర్వెల్ ఏమవుతుంది? x అనేది ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఓపెన్ బ్రాకెట్స్ రావాలి. గబుక్కున క్లోజ్డ్ పెట్టేయకండి. ఎందుకంటే ఇక్కడ r = లేదు కాబట్టి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్సే రావాలి. x + 1 అంతేనా? ఇక్కడ ఫ్రాక్షన్స్‌లో ఉంది. డినామినేటర్‌లో ఉన్నది ≠0 కావాలి. x అనేది ≠-1 అంటే x వాల్యూ అనేది -1 కాకుండా ఉంటే చాలు. మిగతా ఏ వాల్యూస్‌కైనా ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది. అలాంటప్పుడు ఎలా రాయాలి? దీని యొక్క డొమైను రియల్ నంబర్స్, ఆల్ రియల్ నంబర్స్‌కి ఈ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది. కానీ దీనొక్క దాని దగ్గర కాదు. కాబట్టి ఆల్ రియల్ నంబర్స్ తీసుకోండి ఎక్సెప్ట్ -1 అని. ఇదనమాట ఫంక్షను. ఇదే కదా! డినామినేటర్‌లో ఉంది. అలాగే ఫ్రాక్షన్స్‌లో ఉంది ఫంక్షను. అలాగే డినామినేటర్‌లో స్క్వేర్ రూట్ ఉంది. రెండిటిని సాటిస్ఫై చేస్తా గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. అదే న్యూమరేటర్‌లో ఉంటే r కూడా తీసుకునేవాళ్ళం. డైరెక్ట్‌గా దీన్ని ఇలా రాసుకోవచ్చా? ఏమవుతుంది? ఇంతే కదా! ఇప్పుడు గ్రేటర్ దాన్ వస్తే నేనేమని చెప్పాను? చిన్నదానికల్లి అంటే నంబర్ లైన్ ఇలా తీసుకుంటాం. -1, -2, -3, -4, -5 అలాగే 0. 1, 2, 3, 4, 5 గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి +5 కంటే పెద్దయి అంటే అటు పక్కకి. -5 అంటే ఇటు పక్కకి. -5 నుంచి ఇటు పక్కకంటే ఏముంటాయి? -ఇన్ఫినిటీ టు -5 క్లోజ్డా? ఓపెనా? ఓపెన్. యూనియన్ +5 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఎలాగా? అంటే ఇంతే కదా రాసేది. ఓకేనా? ఇప్పుడు వేవ్ కర్వ్ మెథడ్‌లో చెప్తానిది. ఇలా ఉందండి. ఈ టిపికల్ పాయింట్స్ ఏంటిది? +5. +5 పెడితే ఇక్కడ +5 పెడితే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ -5 పెడితే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో, ఆ వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇది 3 పార్ట్స్ అయింది. ఇటొక పార్ట్, ఇటొక పార్ట్, ఇటొక పార్ట్. +5 అంటే ఇటు ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఆల్టర్‌నేట్‌గా తీసుకుందాం. మనకిక్కడ ఏమవ్వాలి? 0 కంటే పెద్దది కావాలి. అంతేనా? అంటే ఈ పాజిటివ్ టర్మ్స్ ఉన్న ఇంటర్వెల్స్ మాత్రమే తీసుకోవాలి. ఇటే కదా మనకంతా పాజిటివ్ అయింది. అవునా? అంటే 5 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో, ఇలా రాసుకుంటాం. -5 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇలా రాసుకుంటాం. వాటి యొక్క యూనియన్ అనమాట. ఇక్కడ చూడండి కొత్తదొచ్చింది. ఈ సింబల్ అంటే ఏంటి అంటే మీనింగు గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. అంటే దీంట్లో 2.7 అని ఉందనుకో ఏం తీసుకుంటామంటే 2 అని తీసుకుంటాం. 0.01 ఉందని తీసుకున్నాం అనుకో 3 అని తీసుకుంటాం. అలాగే నెగెటివ్ 2.005 ఉందనుకోండి ఏం తీసుకుంటాం ఇక్కడ? ఇక్కడ 2 తీసుకున్నాం. ఇక్కడ 3 తీసుకున్నాం. ఇక్కడ -2 తీసుకుంటామా? లేదండి. -3 తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి నంబర్ లైన్ చూడండి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. -1, -2, -3,
-4 అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు 2.7 అన్నాడు. అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఉంటుంది. 2.7 అనేది ఇక్కడ ఉంటుంది అనుకుందాం. ఇక్కడ ఉంటుందంటే ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటంటే గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నారు. ఈ 2.7కి దగ్గరలో ఉన్న ఈ ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3 ఇవే కదా ఇంటీజర్స్ అంటే, వీటిల్లో గ్రేటెస్ట్ అనమాట. ఈ 2.7కి దగ్గరలో ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటిది, 2నే కదా. ఇంటీజర్ అంటే ఏంటి, 1, 2, 3 ఇవే పాయింట్స్లో ఉన్నాయి కాదనమాట. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటిది 2, అందుకని 2 తీసుకుంటాం. అదే ఇక్కడ -2 ఇక్కడేనా, ఇక్కడ ఉండిద్ది అనుకున్నాం. -2.005 అంటే ఇంతేనా. ఇక్కడ దీనికి ఏది గ్రేటెస్ట్ ఇంటీజర్ అయింది, దీనికి ముందుగా ఉన్నది ఇది కదా, -3 గ్రేటెస్ట్ ఇంటీజర్ అయింది దీనికి ముందుగా. సో ఇది తీసుకుంటాం అన్నమాట. ఇదంతా ఎందుకు అనుకుంటే 2.7 అనేది ఇక్కడ ఉంది కదా, అంతేనా. దీనికి లెఫ్ట్ సైడ్, నా లెఫ్ట్ సైడ్ ఇదే కదా, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ వాల్యూ తీసేసుకుంటాం. 2.7కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ వాల్యూ ఏంటిది 2. అలాగే -2.005కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ ఏంటిది -3. ఓకేనా, ఇదైతే గుడ్డిగా గుర్తుండేది కదా మనకి. అలాగే -1.9కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ ఏంటిది -2. అలాగే దీంతో 3.8కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ ఏంటిది 3 కదా, 3 తీసుకుంటాం అనమాట. అలాగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే. యాక్చువల్లీ అంటే ఏంటిది, ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే నెంబర్ లైన్స్లో ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకుందాం. ఇలా ఉందనుకోండి 2.005 అంటే ఎక్కడ, ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఉండిద్ది అనుకున్నాం. దీనికి దగ్గరగా ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటిది, పెద్దదిగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. అంటే ఇదే కదా ఫస్ట్లో ఉంది, -3నే కదా, దీనికంటే గ్రేటెస్ట్ ఇంటీజరు అలాగనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంతేనా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే దీంతో పెద్దవిగా ఉన్నాయి తీసుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏంటిది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 2.7 తీసుకుందాం. 2.7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.7. ఇదేమవుతుంది గ్రేటెస్ట్ ఇంటీజర్ కాబట్టి ఏమవుతుంది 2.7 గ్రేటర్ దాన్ 2నే కదా అయ్యేది. దీనికి 2.7కి లెఫ్ట్ సైడ్లో ఉండేది ఏంటిది 2నే కదా, కాబట్టి 2 అవుతుంది, అంతేనా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది, అంతేనా. 3 అయితే 3నే వచ్చేస్తుంది, పాయింట్స్లో ఉంటే మాత్రమే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 3 ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కదా, సో 3 ఈక్వల్ టు 3 ఇది ఓకే కదా, రైట్ అవుతుంది కదా. అలాగే -0.5 అని తీసుకుందాం, అంతేనా. -0.5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 0.5 ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్లో దీనికి ఏముంటుంది 1 కదా, -1 కదా, ఇదేనా నెంబర్ లైను. ఇక్కడ ఏమంటున్నాడు 0.5 అంటున్నాడు మైనస్లో, ఇక్కడ -1 ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ 0.5 లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటి -1 కదా. ఇలా నెగిటివ్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, నెగిటివ్స్లోకి వచ్చేటప్పటికి ఏ వాల్యూ అయినా 0 కంటే -1 పెద్దది అవుతుంది, -1 కంటే -2 చిన్నది అవుతుంది, అంతేనా. -1 పెద్దది అవుతుంది. ఇక్కడ -3 కంటే -2నే పెద్దది అవుతుంది. ఈ సింబల్ రైట్ అవుతుందా, 0.5 కంటే 1 చిన్నది అవుతుంది, ఓకేనా, రైట్ అవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ తీసుకుందాం, 0.5 పాజిటివే తీసుకుందాం. 0.5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 0.5 అంటే ఏమవుతుంది ఇక్కడ
0 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 0.5 లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? 0 అవుతుంది. ఇది రైటే గదా! సో, ఇదేమవుతుంది? ఆల్ రియల్ వాల్యూస్‌కి ఇక్కడ ఏమన్నాం? పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా తీసుకోండి ఇక్కడ. -2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు -2. -2 ఈక్వల్ సింబల్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. సో, ఇదేమవుతుంది? ఆల్ రియల్ వాల్యూస్‌కి x బిలాంగ్స్ టు ఆల్ రియల్ వాల్యూస్. దేర్‌ఫోర్ డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఏమవుతుంది? రియల్ వాల్యూస్ అవుతుందనమాట. ఏ రియల్ వాల్యూకైనా ఈ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంలో 10th ప్రాబ్లం అనమాట. ఏమని ఇచ్చాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x మైనస్ x. దీని మీనింగ్ ఏంటిది? స్క్వేర్ రూట్ ఉంది, ఫంక్షన్ ఎలా ఉంది? స్క్వేర్ రూట్లో ఉంది. అంటే ఈ స్క్వేర్ రూట్లో ఉన్న లోపల ఉన్న తరం అనేది నెగిటివ్స్ కాకూడదు. అయితే 0 అన్న అవ్వచ్చు, లేదా పాజిటివ్స్ అన్న అవ్వచ్చు, కానీ జీరోస్ కాకూడదు. అంటే దాన్ని ఎలా రాసుకుంటాం మనము? ఇంతేనా రాసుకునేది? దీని వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకోవచ్చా? ఇట్లా చేసుకుంటే ఒకసారి చూడండి, నెంబర్ లైన్లో ఉన్న ఇంటీజర్స్, పాయింట్స్ మొత్తం ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసి చూద్దాము. ఏది దీనికి వర్కౌట్ అయితే అది దాని డొమైన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ నెంబర్ లైన్లో ఇలా వీటిల్లో ఇంటీజర్స్ రీప్లేస్ చేసి చూద్దాం ఎక్స్ ప్లేస్లో. ఎక్స్ వాల్యూ -1 అయితే ఏమైంది? -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. అంతేనా? ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఏంటో చెప్పా కదా. -1 ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అని ఉందనుకోండి. ఇక్కడెక్కడో 1.5 ఉందనుకోండి. దీనికి దగ్గరగా ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఇప్పుడు దీనికి దగ్గరగా ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ 1 కదా, అవునా కాదా? అప్పుడు 1 తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 1 అని వచ్చింది అనుకో, 1 అనే తీసుకుంటాము. ఇట్లా పాయింట్లో ఉన్నప్పుడే దీనికంటే గ్రేటెస్ట్ ఇంటీజర్, దీనికి దగ్గరగా ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏదైతే అది తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇవన్నీ నాకు గుర్తుండవండి అనుకుంటే, మనకి ఇచ్చిన పాయింట్కి, ఈ పాయింట్ కదా, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే ఉంటుందో ఇంటీజరు, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటీజర్ తీసుకోవాలి. అదే నెగిటివ్స్లో వచ్చింది అనుకో, -0.5 అనుకో, ఇక్కడే కదా 0.5 ఉంటుంది. దీనికి దగ్గరలో ఉన్న, ఇప్పుడు ఇది ప్లస్లో అయితే, ఇది మైనస్లో అయితే ఏమవుతుంది? దీనికి దగ్గరలో ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది? ఇదే కదా, దీన్ని తీసుకుంటాం. దీనికి కూడా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 1.5 అంటే 1 తీసుకుంటాం. -0.5 అంటే 0 తీసుకోమండి, ఇక్కడ 1 తీసుకుంటాం. దీనికి లెఫ్ట్ సైడ్లో ఉండేది 1 కాబట్టి 1 తీసుకుంటాం. ఓకేనా? నెగిటివ్స్లో అయినా -3 ఉందనుకోండి, ఏమవుతుంది? -3నే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు -1 ఉంది ఇక్కడ అంటే ఏమవుతుంది? -1నే అవుతుంది. ఈ కండిషన్ వర్కౌట్ అయ్యింది. అంతేనా? ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ ఏమైనా తీసుకుందాం. 5 తీసుకుందాం. 5 అంటే ఎలా వస్తుంది? 5 వస్తుంది కదా. 5 ఇది వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కదా కింద. గ్రేటర్ దాన్ కాకపోయినా ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది రైటే అనమాట. ఇప్పుడు పాయింట్స్లో తీసుకుందాం. నెగిటివ్స్లో ఏమని 3.5 అని తీసుకుందాం. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ -3.5. అలాగే ఈ వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది? 3 కంటే తర్వాత ఏమవుతుంది? -4 కదా, లెఫ్ట్ సైడ్లో ఉండేది 4 కదా. సో ఇది 4 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3.5 అవుతుంది. ఇక్కడ చూడండి, కండిషన్ రైటా రాంగ్? ఎందుకనంటే నెగిటివ్స్లోకి వచ్చేటప్పటికి -1 అనేది 2 కంటే పెద్దది. -2 కంటే, -2 అనేది -3 కంటే పెద్దది. అంటే నెగిటివ్స్లోకి వచ్చి ఇటు వచ్చే కొద్దీ దీని వాల్యూ తగ్గిపోతూ ఉండేది అనమాట.
అదే పాజిటివ్లో ఇటు వెళ్ళే కొద్దీ వీటి వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ప్రకారం -4 అనేది -3.5 కంటే చిన్నది కదా, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఈ పక్క ఉండే అన్నిటికీ ఆ కండిషనే వర్క్, ఇటు ఉండే అన్ని టర్మ్స్కి, పాయింట్స్లో ఉండే అన్ని టర్మ్స్కి ఇదే కండిషన్ అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ పాజిటివ్లో తీసుకుందాం. ఏమని 4.3 అని తీసుకుందాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ కూడా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 4.3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4.3. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏమవుతుంది, 4.3 అంటే 4 అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది 4.3. దీనికంటే ఇది పెద్దదా కాదు కదా. అంటే నెగిటివ్స్లో అయినా పాజిటివ్స్లో అయినా పాయింట్ నెంబర్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేవు అనమాట. ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే, పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఈ ఫంక్షన్ని సాటిస్ఫై చేయగలుగుతాయి. సో దీని డొమైన్ ఏమవుతుంది, దేర్ఫోర్ ది డొమైన్ ఆఫ్ f of x ఈజ్ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే. ఓకేనా, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఈ ఫంక్షన్ని సాటిస్ఫై చేస్తుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఈ పాయింట్స్లో ఉండేవి సాటిస్ఫై చేయట్లే ఈ ఫంక్షన్ని. సో దీని డొమైన్ ఏమవుతుంది, ఇంటీజర్ వాల్యూ అవుతుంది అన్నమాట.